ఒక వ్యక్తి ఈ రీతికి ఒక టీషర్ట్ వేసుకుని వెళ్ళాడంట. ఆ టీషర్ట్ ముందు ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్ అని రాశాడంట. ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్ అని రాసుకుని ఆ టీషర్ట్ వేసుకుని వెళ్తా ఉన్నాడు. ఒక రోడ్లో వ్యక్తి ఆ ముందు చూస్తే ఫూల్ ఫర్ క్రైస్ట్ అంట, ఎగతాలు చేసుకుంటా వెనక్కి తిరిగి చూశాడంట. ఆ వ్యక్తి వెళ్తూ వెనకాల ఇంకోటి రాసి ఉందంట, హూస్ ఫూల్ ఆర్ యూ అని రాస్తుందంట. ముందేమో ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్, వెనకాలేమో నువ్వు ఎవడు ఫూల్. ఎందుకంటే జీవితానికి వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కటి దేవుడికి ఒక ఫూల్. వాడికి డబ్బు ఫూల్, ఒకడు పేరు. కొంతమంది చూడండి డబ్బు 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 డబ్బు. కొంతమందికి నా పేరు పేరు, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప, ఫేమ్ రావాలి, నన్ను గురించి అందరూ పెద్ద పొగడాలి. కొంతమందికి చదువు 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 పొద్దుట్లేస్తే చదువు అంటే ఎట్లా చదువుతారు అర్థం కాదు. కొంతమంది స్టడీ అడిక్ట్స్ అంట. నేనే చూసాను కొంతమంది ఎక్కుతుందా ఎక్కుతుంది. పాపం తెగ చదువుతారు, లైఫ్లో సింపుల్ డెసిషన్స్ చేయలేరు. అందరు కాదు, కొంతమంది నేను చూసుకోండి. అంత చదువుతావు, కొంచెం బుర్ర వాడుతావు అంటే అది చదువుతా, ఇది డెసిషన్ చేయాలి, బుర్రకు అంత స్ట్రెంత్ లేదు. యు సే మెనీ పీపుల్ ఆర్ ఫూల్స్ ఫర్ మెనీ థింగ్స్. కొంతమంది క్రికెట్ పిచ్చి, ఫూల్ ఫర్ క్రికెట్. పిచ్చి, ఫూల్ అంటే పిచ్చే కదా. ఎందుకంటే ఒకరికి ఒక్కొక్క పిచ్చి. ఈరోజు మీరు చెప్పండి మీకేం పిచ్చి? ఎందుకంటే కొంతమందికి అబ్బాయి పిచ్చి, కొంతమందికి అమ్మాయి పిచ్చి. పాపం ఒక్క అమ్మాయి కాదంట, కుదురుకుంటారంట. ఒక అమ్మాయి పిచ్చి తెరదా, ఇంకొక అమ్మాయి అంట. ఇగో సంసారం చేసిన ఒక్క తిని చూశాను అంటే లైఫ్లో ఒకే అమ్మాయిని చూసాడా? అబ్బా, ఆ బుద్ధి మారదు. చివరికి ఆ బుద్ధి తీసుకెళ్ళి ఇరుక్క పెట్టి కట్టి పెట్టి జుట్టు కత్తిరించి సిగ్గు మారిన బ్రతుకులో తీసుకొచ్చింది. యు సీ, ఇఫ్ యు డోంట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, యువర్ డిజైర్స్, వరల్డ్లీ డిజైర్స్, ఇట్ విల్ లీడ్ యూ టు డెత్. యేసు ప్రభు చెప్పాడు కూడా అదే. చివరికి మరణమే, అంతము మరణమే, అంతము శాపమే. జాగ్రత్త, మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు, ఎవరు పిచ్చి? వాట్ ఆర్ యు మ్యాడ్ ఫర్? పొద్దుట్లో ఇస్తే ఏంటి నీ ఆశ ఏంటి? పొద్దుట్లో ఇస్తే నీ వాంఛ ఏంటి? వాట్ ఆర్ యు సో మ్యాడ్ అబౌట్? వాట్ ఆర్ యు సో ఆక్యుపైడ్? ఎనీథింగ్ ఫర్ ద కింగ్డమ్?